హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో కెంజకు తలని యూతా నరికేస్తాడు అండ్ ఇంకో పక్క సుకునాని ఫైట్ చేస్తూ కాజిమో చనిపోయాడు కాబట్టి వెంటనే యూజీ అండ్ హిగురుమా సుకునాకి రికవర్ అవడానికి ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటిల్ ఫీల్డ్ కి ఫైట్ చేయడానికి వచ్చేస్తారు. అండ్ ఇందులో చూసుకుంటే యూజీ చేతులు నార్మల్ గా కాకుండా ఒక మోన్స్టర్ కుండేలా ఉంటాయి. యూజీ జోసెఫ్ బ్రదర్స్ అయిన మిగతా డెత్ పెయింటింగ్స్ ని తినడం అండ్ బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ నేర్చుకోవడం వల్ల యూజీ ఎవాల్వ్ అవుతున్నాడు. దానికి సంబంధించిన ఫీచర్స్ ఇవి. అండ్ తనతో పాటు హిగురుమా అన్నాడు. మీకు ఆల్రెడీ హిగురుమా అండ్ తన కర్సెడ్ టెక్నిక్ గురించి తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిగురుమా కర్సెడ్ టెక్నిక్ ఒక కోర్ట్ రూమ్, అంటే అది ఒక కోర్ట్ ప్లేస్ లా ఉంటుంది. ఆ కోర్ట్ లో ఉన్న ఎవరు ఇంకొకరితో ఫైట్ చేయడానికి వీలు లేదు. ఫైటింగ్ ఈస్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. అండ్ ఆ కోర్ట్ రూమ్ లో ఒక జడ్జ్ మ్యాన్ ఉంటాడు, అదే ఈ షికిగామి. ఆ జడ్జ్ మ్యాన్ కి ఆ కోర్ట్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి జాతకం తెలుసు. అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేం చేశారో ఆ జడ్జిమెంట్ కి పూర్తిగా తెలుసు. ఆ కర్సెడ్ టెక్నిక్ హిగురుమాదే అయినా జడ్జిమెంట్ కి అండ్ హిగురుమాకి కనెక్షన్ ఉండదు. జడ్జ్ మ్యాన్ ఒక సెపరేట్ ఎంటిటీ. సో ఎవరైనా ఆ డొమైన్ లోకి రాగానే హిగురుమా వాళ్ళ లైఫ్ లో చేసిన ఒక క్రైమ్ ని బయటకి తీస్తాడు. ఆ క్రైమ్ వాళ్ళు చేశారా లేదా అని చెప్పడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ దొరుకుతుంది. వాళ్ళని వాళ్ళు ఆ తప్పు చేయలేదని చెప్పుకోవచ్చు, బట్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి అగైనెస్ట్ గా గానీ ప్రూఫ్స్ ఉంటే అవతల వాళ్ళ కర్సెడ్ ఎనర్జీ రిమూవ్ చేయబడుతుంది. అండ్ ఒకవేళ చాలా పెద్ద క్రైమ్ చేసి గిల్టీ అని ప్రూవ్ అయితే హిగురుమా చేతిలోకి ఒక ఎగ్జిక్యూషనర్ స్వాడ్ వస్తుంది. ఆ స్వాడ్ తో ఎవరిని పొడిచినా అవతల వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఖచ్చితంగా చనిపోతారు. సో యూజీ అండ్ హిగురుమా ఫైట్ కి వచ్చే ముందు సుకునాని ఎగ్జిక్యూషనర్ స్వాడ్ తో తను షిబియాలో చేసిన మాస్ మర్డర్ కి రీజన్ గా చూపించి చంపాలనుకుంటారు. సో మొత్తానికి యూజీ హిగురుమా వర్సెస్ సుకునా ఫైట్ స్టార్ట్ అవుతుంది. బట్ చాలా దూరం నుంచి మేమే తన క్రోస్ తో సుకునా మీద అటాక్ చేస్తుంది. బట్ సుకునా తన థండర్ అటాక్ తో ఆ క్రోస్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇక్కడ మేమే సుకునాని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. హిగురుమా తన హ్యామర్ తో సుకునా మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ నుండి సుకునా తప్పించుకునే లోపలే యూజీ సుకునాని పంచ్ చేస్తాడు. ఆ పంచ్ తీసుకోగానే సుకునా ఒక సెకండ్ షాక్ అవుతాడు, ఎందుకంటే ఈ కొద్ది గ్యాప్ లో యూజీ చాలా పవర్ఫుల్ అయ్యాడు. హిగురుమా సుకునా తన కాముటోకే యూజ్ చేయకుండా రిస్ట్రైన్ చేసి తన డొమైన్ ని ఎక్స్పాండ్ చేస్తాడు. అండ్ వెంటనే ఒక కోర్ట్ రూమ్ క్రియేట్ అవుతుంది. అక్కడ థర్డ్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ 2 ట్రయల్స్ హిగురుమాతో స్టార్టింగ్ యూజీ కలిసినప్పుడు జరుగుతాయి. సో జడ్జిమెంట్ 2018 అక్టోబర్ 31 న షిబియాలో మాస్ మర్డర్ కి సస్పెక్ట్ యూజీ అని చెప్తుంది. బట్ హిగురుమా అది చేసింది యూజీ కాదు సుకునా అని ఒక థర్డ్ ట్రయల్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ షిబియా ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక ఎవిడెన్స్ తన చేతిలోకి వస్తుంది. హిగురుమా డొమైన్ రూల్స్ అన్ని సుకునాకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ సుకునా వెదవసోది పాయింట్ కి రా అన్నట్టు, నేను ఆల్రెడీ యూజీ లోపల ఉన్నప్పుడు ఈ రూల్స్ అన్ని వినేశాను, నాకు ఆ ఎగ్జిక్యూషనర్ స్వాడ్ చూడాలని ఉంది అంటాడు. సో జడ్జిమెంట్ ఆ ఎవిడెన్స్ చూపించకుండానే సుకునాని గిల్టీగా డిక్లేర్ చేస్తుంది. గిల్టీ అనగానే ఆ డొమైన్ క్లోజ్ అయ్యి హిగురుమా చేతిలోకి ఎగ్జిక్యూషనర్ స్వాడ్ వస్తుంది. అండ్ మనకి ముందుగానే తెలుసు, ఒకవేళ గిల్టీ అని ప్రూవ్ అయితే వాళ్ళ కర్సెడ్ టెక్నిక్ రిమూవ్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు సుకునా తన క్లీవ్ టెక్నిక్ యూజ్ చేయలేడు. సో హిగురుమా తన స్వాడ్ తో ఇప్పుడు సుకునాని చంపడం చాలా ఈజీ అనుకుంటాడు. బట్ అక్కడే పప్పులో కాలేశారు. మామూలుగా అయితే గిల్టీ అని ప్రూవ్ అయితే వాళ్ళ కర్సెడ్ ఎనర్జీ రిమూవ్ చేయబడుతుంది. బట్ ఒకవేళ వాళ్ళ చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే కర్సెడ్ టెక్నిక్ బదులు వాళ్ళ ఆయుధం పోతుంది. సో ఇప్పుడు సుకునా కర్సెడ్ టెక్నిక్ బదులు తన చేతిలో ఉన్న కాముటోకే పోతుంది. ఇది యూజీ అండ్ హిగురుమాకి ఒక ఊహించని ట్విస్ట్. సుకునా చాలా ఫాస్ట్ గా వాళ్ళ మీద క్లీవ్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ టైం బాగుండి కాజుకాబే బ్యాకప్ కి వచ్చాడు కాబట్టి తన సింపుల్ డొమైన్ తో వాళ్ళని గార్డ్ చేస్తాడు. అండ్ కాజుకాబేతో పాటు ఈనో అండ్ చోసో కూడా అక్కడికి వచ్చుంటారు. సో వీళ్ళ 5 మంది కలిసి సుకునా మీద ఫైట్ చేస్తారు. చోసో తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ తో సుకునా మీద అటాక్ చేస్తే అది సుకునాకి తగిలే లోపలే సుకునా చోసో బాడీలో ఒక పెద్ద బొక్క పెడతాడు. అండ్ చోసో చాలా డామేజ్ అయి ఉంటాడు. ఇలాగే కంటిన్యూ అయితే కష్టమని యూజీ, ఈనో అండ్ కాజుకాబే సుకునాని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తే హిగురుమా తన ఎగ్జిక్యూషనర్ స్వాడ్ తో సుకునాని పొడవడానికి ట్రై చేస్తాడు. అంతమంది డైవర్షన్స్ ఉన్నప్పటికీ సుకునా హిగురుమాని ఇంజూర్ చేస్తాడు. హిగురుమాని పూర్తిగా చంపేసే లోపలే యూజీ హిగురుమాని పారిపోమంటాడు, ఎందుకంటే తను రివర్స్డ్ కర్సెడ్ టెక్నిక్ యూజ్ చేయలేడు. బట్ సుకునా చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల హిగురుమాని క్యాచ్ చేస్తాడు. ఇంకా చేసేదేం లేక సుకునా స్లాషెస్ నుండి తప్పించుకోవడానికి డొమైన్ ఆంప్లిఫికేషన్ యూజ్ చేసి తన స్ట్రెంగ్త్ అంతా కూడగొట్టుకొని ఎగ్జిక్యూషనర్ స్వాడ్ మళ్ళీ రెడీ చేస్తాడు. నార్మల్ గా డొమైన్ ఆంప్లిఫికేషన్ యూజ్ చేస్తే కర్సెడ్ టెక్నిక్ యూజ్ చేయలేరు. బట్ ఇక్కడ హిగురుమా డొమైన్ ఆంప్లిఫికేషన్ అండ్ తన కర్సెడ్ టెక్నిక్ 2 వాడగలుగుతున్నాడు. అది చూసిన సుకునా తనలో తను, వీడి తెలివి అనేది దగ్గర నాకు ఈక్వల్ గా ఉంది అని అంటాడు. తను అవేకన్ అయింది జస్ట్ 3 months బ్యాక్ అయినప్పటికీ తనని కింగ్ ఆఫ్ కర్సెస్ పొగిడాడు అంటే హిగురుమా అన్డౌటెడ్ గా ఒక జీనియస్ సోర్సరర్. బ్యాక్ టు ద చాప్టర్. సుకునా హిగురుమా నిల్చున్న బిల్డింగ్ ని పార్ట్స్ గా కట్ చేస్తాడు. మిడ్ ఎయిర్ లో హిగురుమా కదలలేడు కాబట్టి సుకునా తనని గాల్లో అటాక్ చేయాలి అనుకుంటాడు. బట్ యూజీ అడ్డం పడతాడు. కానీ సుకునా పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి యూజీ మీద క్లీవ్ అటాక్ చేయడం వల్ల తన పొట్ట దగ్గర ఉన్న ఏరియా మొత్తం పీస్ అయిపోతుంది. సుకునా యూజీని పక్కన పడేసి హిగురుమా మీదకి అటాక్ వెళ్తాడు. హిగురుమా తన ఎగ్జిక్యూషనర్ స్వాడ్ తో కంటిన్యూస్ గా పొడవడానికి
రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ సుకున చాలా ఫాస్ట్ గా ఉంటాడు కాబట్టి అన్ని తప్పించుకుంటాడు. అండ్ రిటర్న్ లో హిగురుమా రైట్ హ్యాండ్ కట్ చేస్తాడు. అండ్ వెంటనే ఎగ్జిక్యూషనర్ స్వార్డ్ ఉన్న తన లెఫ్ట్ హ్యాండ్ ని కూడా కట్ చేసేస్తాడు. ఇంకా హిగురుమాని పూర్తిగా చంపేస్తాడు అనుకునే లోపు చోసో తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ తో దూరం నుండి సుకునాని అటాక్ చేస్తాడు. సుకున డైవర్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ హిగురుమా తనకి రాని రివర్స్ టెక్నిక్ యూజ్ చేసి తన రైట్ హ్యాండ్ ని హీల్ చేసి సుకున చేతిలో ఆ ఎగ్జిక్యూషనర్ స్వార్డ్ ని గుచ్చుతాడు. బట్ సుకున ఈ లోపలే తన చేతిని తనే కట్ చేసుకుంటాడు. అండ్ వెంటనే హిగురుమా మీద క్లీవ్ అటాక్ చేస్తాడు. హిగురుమా చనిపోయే లాస్ట్ మినిట్ లో తన ఎగ్జిక్యూషనర్ స్వార్డ్ ని యూజీ చేతిలోకి ఇస్తాడు. యూజీ దాన్ని తీసుకొని సుకున వీపులోకి గుచ్చడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ లోపే హిగురుమా చనిపోవడం వల్ల ఆ ఎగ్జిక్యూషనర్ స్వార్డ్ కూడా పోతుంది. యూజీ సుకునాకి ఈజీగా దొరికాడు. తన మీద కూడా క్లీవ్ అటాక్స్ చేసి పడుకోబెడతాడు. హిగురుమా గురించి ఆలోచిస్తూ వీడు పోతూ పోతూ నా వెపన్ కూడా తీసుకెళ్లాడని అనుకుంటాడు. అండ్ సుకున వెనక్కి తిరిగి హిగురుమా బాడీని చూద్దాం అనుకునే లోపలే ఉయి ఉయి అండ్ కిరారా ఆ బాడీని షోకో దగ్గరికి తీసుకెళ్లిపోతారు. షోకో డాక్టర్ అని మనకు తెలుసు. తను రివర్స్డ్ కర్సిడ్ టెక్నిక్ యూజ్ చేయగలుగుతుంది. వీళ్ళు ఈ బాడీని షోకో దగ్గరికే తీసుకెళ్లారని సుకునాకి తెలుసు. బట్ తీసుకెళ్లిన చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడం షోకో వల్ల అవ్వదు అని సుకున అనుకుంటాడు. గోజోను కూడా ఇలాగే తన దగ్గరికి తీసుకుని వెళ్ళుండొచ్చు. అండ్ వెనక్కి తిరిగి చూసే లోపల యూజీ రెడీగా నిలబడుకొని ఉంటాడు. సుకున దగ్గర నుంచి అంత డామేజ్ తీసుకున్న యూజీ తిరిగి నిలబడ్డాడు. అంటే ఇప్పుడు యూజీ కూడా రివర్స్డ్ కర్సిడ్ టెక్నిక్ యూజ్ చేయగలుగుతున్నాడు. జస్ట్ 30 డేస్ లో యూజీ గ్రోత్ ని చూసిన సుకున అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇప్పటి వరకు తనని ఫైట్ చేసిన ప్రతి ఒక్కరు సుకునాని చంపాలి అనుకున్న వాళ్ళే. బట్ యూజీ అలా కాదు. యూజీ సుకునా నుండి మిగతా వాళ్ళని కాపాడాలి అనుకుంటున్నాడు. అలా కాపాడాలి అన్న కోరిక యూజీలో ఎప్పటికీ చావదని సుకున అర్థం చేసుకుంటాడు. ఏం చేసైనా యూజీలో ఆ నమ్మకాన్ని చంపాలి అని సుకున ఫిక్స్ అవుతాడు. ఇన్ని రోజులు యూజీని ఒక కమిడియన్ లా చూసిన సుకున ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఈ సీన్ అంతా జరిగే టైంలో సడన్ గా ఒక కొగానే అక్కడికి వచ్చి ఒక కొత్త రూల్ ని యాడ్ చేస్తుంది. ఆ రూల్ ఏంటంటే టెంగన్ ని మనుషులతో మర్జ్ చేసే అథారిటీ మేగుమిది అని ఆ రూల్ చెప్తుంది. ఇక్కడ మేగుమి అంటే సుకున. కెంజకు ఒకవేళ తను చనిపోతే ఈ మర్జింగ్ ప్రాసెస్ అనేది ఆగకూడదు అని తను చనిపోతే ఈ రూల్ ని యాడ్ చేసేలా కెంజకు ప్లాన్ చేసుంటాడని సుకున అర్థం చేసుకుంటాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే కెంజకు బాడీ అండ్ హెడ్ రెండు సపరేట్ అయినప్పటికీ కెంజకు ర్యాంపేజ్ అనే ఒక కర్సెట్ టెక్నిక్ ని వాడతాడు. కొన్ని వందల కర్సెస్ యూతా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ క్వీన్ ఆఫ్ కర్సెస్ రీకా వాటిని అంతం చేస్తుంది. ఈ గ్యాప్ లో కెంజకు ఆ రూల్ ని యాడ్ చేసుంటాడు. అండ్ తన కంట్రోల్ లో ఉన్న టెంగన్ ని ఏదో డిఫరెంట్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. యూతా తన కత్తితో కెంజకు తల లోపల బ్రెయిన్ లోపలికి వెళ్లేలా గుచ్చి చంపేస్తాడు. సో మొత్తానికి కెంజకు చనిపోయడానికి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో సుకున అక్కడున్న వాళ్ళందరితో ఫస్ట్ మీ అందరినీ చంపేస్తాను, ఆ తర్వాత కల్లింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్ ని చంపుతాను, ఆ తర్వాత టెంగన్ తో ఆడుకుంటానంటాడు. సుకున మాట్లాడుతూ ఉండంగా యూతా అక్కడికి వస్తాడు. కింగ్ ఆఫ్ కర్సస్ కి క్వీన్ ఆఫ్ కర్సస్ కి ఫైట్ జరగబోతోంది. గోజో స్టూడెంట్స్ అయిన యూతా అండ్ యూజీ కలిసి ఫైట్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి సుకున మీద గెలవగలుగుతారో లేదో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఈ సిరీస్ కి లాస్ట్ పార్ట్ కాబోతోంది. ఎందుకంటే ఇంకా మిగిలింది 5 చాప్టర్స్ మాత్రమే. ఆ తర్వాత నుండి వీక్ బై వీక్ లేటెస్ట్ చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. మీ యానిమే ప్రొఫెసర్.